అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 7 వ్యక్తులపై కేసు నమోదు. 100 కేజీల గంజాయి, 2 కార్లు, ఒక హైసర్ వ్యాన్ స్వాధీనం చేసుకున్న కోటవుట్ల పోలీసులు. అనకాపల్లి జిల్లా కోటవుట్ల మండలం ఎండపల్లి జంక్షన్ వద్ద 100 కేజీల గంజాయిని ఉత్తరప్రదేశ్కి పంపమని ఒడిశా వెళ్లి గంజాయి గుర్తు తెలియని వారి నుంచి కొనుగోలు చేసుకుని సదరు గంజాయిని 04 మూటలుగా చేసుకుని వాటిని రవాణా చేయుటకు A3 A5 ను రమ్మని సదరు 5 ముద్దాయిలు కలిసి AP 31BA 5730 అండ్ AP 39KX 9783 2 కార్లలో 100 కేజీల గంజాయి తెచ్చి ఎండపల్లి జంక్షన్ వద్దకు వెళ్లగా సదరు అశోక్ ల్యాండ్ వ్యాన్లోకి గంజాయి మూటలను ఎక్కిస్తుండగా కోటవుట్ల SI రమేష్ మరియు సిబ్బంది వారిని పట్టుకున్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ నక్కపల్లి రూరల్ సర్కిల్ కోటవురట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారుగా ఒక 100 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఒక అశోక్ లైలాండ్ వ్యాన్ అండ్ 2 కార్లను కూడా ఈ గంజాయి తరలింపులో ఏవైతే తరలిస్తున్నారో ఆ 2 వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం 3 వెహికల్స్, ఒక వ్యాన్ అండ్ 2 కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. దానికి 7 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా IPS అనకాపల్లి జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ పత్రికా సమావేశం ముందుగా వివరాలు మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ కేసులో నిన్న రాత్రి మన ఈగల్ అండ్ స్పెషల్ బ్రాంచ్ వారికి వచ్చిన సమాచారం మేరకు ఆ సమాచారాన్ని మనకు పాస్ చేయగా మనం కోటవురట్ల SI గారు అండ్ టీం అంతా కూడా దీని మీద వర్కౌట్ చేశారంటే వర్కౌట్ చేస్తే వచ్చిన సమాచారం మేరకు ఎండపల్లి జంక్షన్ దగ్గరికి వెళ్ళేసరికి ఎండపల్లి జంక్షన్ దగ్గర ఒక 2 కార్లతో ఆగున్నాయి. ఆ కార్లో ఉన్న గంజాయిని ఒక వ్యాన్లోకి షిఫ్ట్ చేస్తున్నారు. షిఫ్ట్ చేస్తుండగా మన వాళ్ళు దాడి చేసి పట్టుకుంటే ఈ మొత్తం 7 మెంబర్స్ని మనం అక్కడ అప్రహెండ్ చేయడం జరిగింది. ఆ 7 కనుక వివరాలు ఏంటంటే బిసాయ్ బాలరాజు ఈ కేసులో ముఖ్యమైన వ్యక్తి అనమాట. బిసాయ్ బాలరాజు, అలాగే తామాడ లింగం నాయుడు, గొల్లూరి అనిల్ కుమార్, పాంగి అశోక్ కుమార్, వీళ్ళ 4 కూడా గంజాయి వ్యాపారం చేస్తూ ఉండేవారు. ఇంతకు ముందు కూడాను ఈ బిసాయ్ బాలరాజు మరియు పాంగి అశోక్ కుమార్కి 2018లో కూడా ఒక గంజాయి కేసులో పెందుర్తి గోపాలపట్నంకి సంబంధించిన కేసుల్లో వీళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు. అప్పుడు గంజాయి స్మగ్లింగ్లో. A2 లింగం నాయుడు కూడా, ఆయన కూడా 2013లో 3 టౌన్ పోలీస్ స్టేషన్ మన విశాఖపట్నం సిటీలో అరెస్ట్ అయి ఉన్నారు. వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం అంతా కూడా ఏమంది డుంబురిగూడ మండలంలోని సంగివలస గ్రామం అండి, కొర్రా పంచాయతీ. అలాగే ఈ లింగం నాయుడు ఆయనది పాడేరు మండలానికి కించూరు విలేజ్ అండి. A3 గొల్లూరి అనిల్ కుమార్ ఆయనది కూడా కొర్రా విలేజ్ డుంబురిగూడ మండల్. అలాగే పాంగి అశోక్ కుమార్ A4 ఈయనది కూడా డుంబురిగూడ మండలే. ఈ కొర్రా సామిల్ది కూడా డుంబురిగూడ మండలే. వీళ్ళందరూ కూడా ఇంటర్ రిలేటెడ్ అనమాట, అంతా ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో కలిసి గంజా వ్యాపారాలు చేయడం. ఒక్క A5 మీద అలాగే A3 మీద కేసుల్లో, మిగిలిన అందరి మీద కూడా కేసులు ఉన్నాయి. వీళ్ళు గంజాయి కోసం అని చెప్పేసి బిసాయ్ బాలరాజు సెక్యూర్ చేశాడండి. బిసాయ్ బాలరాజు అండ్ గొల్లూరి అనిల్ కుమార్ సెక్యూర్ చేశారు. ఈ గాంజా సెక్యూర్ చేసిన గాంజాని అమ్మడానికి గాను ఈ A2 లింగం నాయుడు అన్న ఆయన యూపీలో ఉన్న షకీర్ అని చెప్పేసి ఆయన గాంజా వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకు ఫోన్ చేసి మా దగ్గర గాంజా ఉంది అని అంటే దాని మీద ఆయన ఏం చేశాడంటే A6 A7 అజయ్ అండ్ రాహుల్ వీళ్ళిద్దరిది కూడా యూపీ, వాళ్ళు వ్యాన్ వేసుకొని అక్కడి నుంచి బయలుదేరారు. ఇక్కడ యూపీ నుంచి బయలుదేరి కోళ్ళ మేత వేసుకొని చెన్నై వరకు వచ్చారు. చెన్నైలో ఆ కోళ్ళ మేత దించేసి అక్కడి నుంచి ప్లైవుడ్ పట్టుకొని ఒరిస్సాకి వెళ్ళారు. ఒరిస్సాకు వెళ్ళి వీళ్ళు ఎప్పుడైతే కన్ఫర్మేషన్ మా గంజా తీసుకొస్తున్నాము అంటే వాళ్ళు తీసుకొచ్చి ఈ డుంబురిగూడ నుంచి మనకి
ఎండపల్లి దగ్గరకు వచ్చేసరికి ఈ వ్యాన్లో షిఫ్ట్ చేస్తుండగా మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. ఇందులో ఇంకా ఈ కేసులో ఈ గాంజా ఈ మెయిన్ అక్కడ ఉన్నారో ఈయన్ని అరెస్ట్ చేయాల్సి ఉంది. మిగతా 7గురిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ కేసులో మన రమేష్ ఎస్ఐ గారు, అలాగే గంగరాజ్ ఏఎస్ఐ గారు, చంద్రశేఖర్ హెడ్ కానిస్టేబుల్, కృష్ణ కానిస్టేబుల్, ఆర్ వరం కానిస్టేబుల్, మచ్చన్న, రమేష్ అండ్ సత్యనారాయణ వీళ్ళంతా కూడా హోంగార్డ్స్. వీళ్ళందరూ కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. ఈ కేసుని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రామకృష్ణ ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తు చేస్తున్నారు. ఈ గుడ్ వర్క్ చేసినందుకు గాను ఈ విషయం ఎప్పుడైతే మనం ఎస్పీ గారికి తెలియజేస్తామో ఎస్పీ గారికి కూడా అభినందనలు తెలియజేస్తారు. ఎంటైర్ టీంకి అంతా కూడాను జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మిగతా 8ని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్కి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఈ టీంకి అందరికీ కూడా నేను కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన అందరూ కూడా ఇంటర్ రిలేటెడ్ ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తున్నారు. మెయిన్ బిసాయి బాలరాజు, గొల్లూరు అనిల్ కుమార్, లింగం నాయుడు అండ్ పాంగ్ అశోక్ కుమార్ అండి వీళ్ళు. ఈ కార్లు కూడా లింగం నాయుడు A2 లింగం నాయుడుది కారు, హోండా సిటీ కారు, అశోక్ కుమార్ది స్విఫ్ట్ కార్ అండి వీళ్ళిద్దరిది.